ఓం ఐం ప్రేం శ్రీమాత్రే నమః. కరుణామృత సాగర అనే నామావళి యొక్క విశేషాలను మనం తెలుసుకుంటూ ఉన్నాము. అందులో భాగముగా అహంకారం యొక్క స్వరూపాన్ని గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అహంకారము అన్నకరే మనము ఏం చెప్పుకున్నాము? నేను ఉన్నాను అనే భావన యొక్క స్థితి, నేను శరీరాన్ని, నేను బుద్ధిని, నేను మనస్సును అనే భావనా స్థితిలో అవస్థితమై ఉన్న అసత్యం యొక్క స్థితియే అహంకారము. భిన్న భిన్న ప్రకారములైన అహంకారము, డబ్బులు ఉన్నాయని అహంకారము, సుఖముగా ఉన్నానని అహంకారము, ఆశా తృష్ణలతో నిండిన జీవనము సత్యముగా భావించి అసత్యమును సత్యముగా అర్థం చేసుకునే స్థితిలో ఉన్న జీవితము కలుషితము, కళంకితం అయిపోయింది. ఈ అహంకార త్యాగమే పరమాత్మ ప్రాప్తికి గల మార్గము అని చెప్పుకున్నాము. మరి అహంకారం యొక్క త్యాగం ఎలా వస్తుంది అనేదానికి ఒక చిన్న ఉదాహరణ. చీమలు వెళుతున్న దారిలో మనము మన చేయి పెట్టి దానిని ఆపినామనుకోండి, చిన్న చీమ కూడా దాని దారికి అడ్డు వచ్చినందుకు అహంకారంతో మనలను కుడుతుంది. మనము మన తోటి వ్యక్తులతో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారికి ఇష్టం లేని మాటలు మాట్లాడితే వారిలో మనము వారి అహంకారాన్ని గుర్తించగలము. ఈ విషయాన్ని మీరు ప్రయత్నపూర్వకంగా తెలుసుకోండి. ఎలాగైతే చీమలు వెళుతున్నప్పుడు మనం చెయ్యి అడ్డి పెడితే అవి మన చేతి మీదకి ఎక్కి మనల్ని కుట్టి మళ్ళీ వెళుతాయో, అలాగే మనం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఇష్టం లేని విషయాలను వారితో చర్చించినప్పుడు వారిలో కలిగే అహంకార భావాన్ని మీరు వారి ముఖ కవళికలను బట్టి, మాటలను బట్టి తెలుసుకోవచ్చు అనే విషయము మనకు నిర్ధారణ అవుతుంది. అహంకారము తంత్రశాస్త్రం ప్రకారము 2 రకాలుగా ఉన్నది. మొదటిది పాజిటివ్ అహంకారం, అంటే అనుకూలాత్మక అహంకారము. 2 నెగటివ్ అహంకారం, అంటే ప్రతికూలాత్మక అహంకారము. మనకు కావలసినది పాజిటివ్ అహంకారం, అంటే అనుకూలమైన అహంకారం ఉండాలి. కానీ ప్రస్తుతం మనకు వాటిని మనము కంటితో కూడా చూడలేము, అక్షరాలలోనే మాత్రమే మనం చూడగలుగుతూ ఉన్నాము అన్న సత్యము నాకు విశితమైంది. మీ సంగతి నాకు తెలియదు, చూద్దాం. ఏమంటే ఎవరిలో కూడా అవతల వారికి నచ్చని విషయాలు మనం ప్రస్తావిస్తే వెంటనే వారు ప్రతికూలంగా స్పందించడం జరుగుతున్నది. నెగటివ్ అహంకారం అంటే ప్రతికూలాత్మక అహంకారము. ప్రతికూల అహంకారము శరీరానికి, మనస్సుకు, బుద్ధికి సంబంధించినది. దాని నుంచి పుట్టిన శరీరం నాది అనే భావన, మనస్సు, బుద్ధి నాది, నేను అనే భావనలు కలగడము శుద్ధ అహంకారము. అహమస్మి, నేను అది అయి ఉన్నాను అనే అవస్థ. ఈ అవస్థలో నేను అది అయి ఉన్నాను అని చెప్పలేము. ఇది అంతరంలో అస్తిత్వం యొక్క అనుభూతి భావం మాత్రమే. వైయక్తిక అస్తిత్వం అంటే నీకు నీవు అనుభూతి చెందడం, కానీ నువ్వు అనుభూతి పొందినది విశ్వం యొక్క అస్తిత్వం. ఇక్కడ వైయక్తిక అస్తిత్వం, విశ్వం యొక్క అస్తిత్వం అంటే ఏమిటో తెలుసుకోవాలి. మొదట మనము ప్రతికూల అహంకారముని మరలా ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రతికూల అహంకారం అనేది శరీరానికి, మనస్సుకు, బుద్ధికి సంబంధించినది. దాని నుంచి పుట్టిన శరీరము, మనస్సు, బుద్ధి నాది, నేను అనే భావనలు కలగడమే ఏమిటి? ప్రతికూల అహంకారానికి ఉదాహరణ. శుద్ధ అహంకారం ఎలా ఉంటుంది అంటే అహమస్మి, నేను అది అయి ఉన్నాను అనే అవస్థను కలిగిస్తుంది. ఈ అవస్థలో నేను అది అయి ఉన్నాను అని మనము చెప్పలేము. ఇది అంతరంలో అస్తిత్వం యొక్క అనుభూతి భావం మాత్రమే. వైయక్తిక అస్తిత్వం అంటే నీకు నీవు అనుభూతి చెందటం కానీ, నువ్వు అనుభూతి పొందినది కానీ
నువ్వు చెప్పుకోలేవు కాబట్టి అది విశ్వం యొక్క అస్తిత్వము అవుతుంది. దానినే శుద్ధ అహంకారము అని అంటారు. అది ఏ అనుకూల ఆత్మక అహంకారము. ఇక్కడ వైయక్తిక అస్తిత్వము, విశ్వం యొక్క అస్తిత్వం అనే రెండు పదాలు మనం చెప్పుకున్నాము. వాటిని గురించి తెలుసుకుందాము. నువ్వు స్వయం పరమాత్మ, నువ్వు స్వయం ఆ పరమాత్మ ఇద్దరు కూడా ఒకటి అయి ఉన్నారు. నీవు పరమాత్మ ఇద్దరు ఒకటై ఉన్నప్పుడు నువ్వు స్వయం ఆ బ్రాహ్మీ ఉంటే నువ్వే బ్రహ్మవు, నీవే సత్యకాముడవు, నీవే పూర్ణుడవు. శుద్ధ అహంకారంలో నీవు పరమాత్మలో కలిసిపోయినప్పుడు నీవు ఏమవుతావు? బ్రహ్మవు అవుతావు. నిన్ను సత్యకాముడవు, పూర్ణుడవు అని పిలవడము అని అనిపిస్తుంది. నీవే సత్యకాముడు కాగలవు, నీవే పూర్ణుడవు కాగలవు. నేనే సత్యకాముడనని, పూర్ణుడను అని, నేను సోహం అని చెప్తుంటే అది బాహ్యమైన అహంకారం అవుతుంది. చెప్పలేని స్టేజే సోహం. చెప్పుకుంటే అది బాహ్యమైన అహంకారం అవుతుంది. కానీ ఈ భావాలను మౌనంగా అంతరంలో ధారణ చేస్తే ఆ ధారణ యొక్క అర్థము విశ్వం యొక్క అస్తిత్వమునకు అనుభూతి పొందడం. ఎప్పుడైతే నీవు నేను సత్యకాముడను, పూర్ణుడనే భావము నీకు భావన కలిగిందో ఆ భావనను ఏ స్టేజ్లో చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అది విశ్వం యొక్క అస్తిత్వము అవుతుంది. చెప్పుకుంటే ఏమవుతుంది? వైయక్తిక అస్తిత్వం అవుతుంది. మన స్థితి ఒక బిందువు రూపంలోని జలము, నీటి బిందువు వంటిది మన యొక్క స్థితి. మనము సముద్రము కాలేము, సాగరము కాలేము. ఒక బిందువు రూపంలోని జలము నేనే సాగరాన్ని అని చెబితే సాగరం నుంచి వచ్చిన జలమే అయినా కూడా సాగరం యొక్క కరుణాగుణాన్ని పొందలేదు. అందుకే ఆ బిందు రూపంలోని జలానికి కరుణ యొక్క పూర్ణత్వం రాలేదు. అందుకే కరుణామృత సాగర అని భగవతిని పిలుస్తాము. ఎప్పుడైతే మనం ఒక నీటి బిందువు అని చెప్పుకున్నప్పుడు ఆ నీటి బిందువు సముద్రంలో కలిసినప్పుడు మనం సాగరం అని మనం చెప్పుకోగలమా? చెప్పలేము. ఎప్పుడైతే సముద్రంలో కలిసిపోతుందో అప్పుడు సముద్ర జలముగా పేరు అనిపిస్తుంది. కానీ నేను సముద్రము అని మనము చెప్పలేము బాహ్యంలో కూడా. అలాగే మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు అమ్మలో కరుణామృత సాగరాన్ని అమ్మవారికే ఆ పేరు స్థిరమవుతుంది. మనము అన్య దేవతలను పూజించిన భగవంతునికే అన్నీ చేరుతాయి. మనం ఏ దేవతలైనా సరేనండి, గణపతి అంటారా, గంగమ్మ అంటారా, మైసమ్మ అంటారా, పోచమ్మ అంటారా, పోలేరమ్మ అంటారా, ఏ దేవతకైనా పూజించండి, అదంతా భగవతి లేదా భగవంతునికే చేరుతాయి ఆ ఫలాలు. మనము అన్య దేవతలను పూజించిన భగవంతునికే అన్నీ చేరుతాయి. ఇది మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయముగా అర్జునుడితో చెప్పిన మాటలు. ఇది భగవంతుని వచనము. అంటే పరమాత్మ భావంలో పరమాత్మను స్త్రీ రూపంలో కానీ పురుష రూపంలో కానీ మనము పూజిస్తాము. ఇది అంతా ఒక కల్పన మాత్రమే. మనము పూజించే పరమాత్మ ఒక శక్తి పుంజము. ఆ శక్తి పుంజాన్ని నీవు నారాయణ అయినా చెప్పవు, నారాయణిగా కానీ శివరూపమని, శక్తి రూపమని, ఇంకా రాముడు, సీత ఎలా పూజించిన భేదము ఉండదు. ఈ భేదభావము మన కల్పనలో ఉంది. మన అభావం వల్ల వచ్చిన కలుష చిత్తంలో, బుద్ధిలో భేదభావం ఉంది. శైవ, వైష్ణవ, శాక్తేయ, సౌర, గాణపత్య మొదలైన సంప్రదాయాల్లో కూడా యాత్ర చేస్తున్న సాధకులు, ఉపాసకులు అన్ని నదులు ముందుకు ప్రవహించి సముద్రంలో కలిసినట్లు పరమాత్మలో ఐక్యమవుతారు. ఈ రకరకాల దేవతలంతా కూడా మనము ఉపాసించిన
వారందరూ కూడా భగవతి లేదా భగవంతుని యొక్క స్వరూపంలోనే అక్కడి నుండి వచ్చిన వారే అనే విషయము మనము స్పష్టపరచుకొని ఉపాసన చెయ్యాలి. ఈ విషయమే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు విస్తారముగా విపులముగా మనకు తెలియపరిచారు. ఈ విధంగా ఉపాస్య దేవత ఎవరైనా ఒక్కరే, బాహ్య దృష్టితో దీనికి సంబంధం ఉండదు. ఉపాస్య దేవత యందు శ్రద్ధ, భావము, సమర్పణ మరియు నిస్వార్థ అవస్థ ముఖ్యమైనది. నీవు గణపతి పూజ చేసినా, శివ పూజ చేసినా, శక్తి పూజ చేసినా, హనుమంత పూజ చేసినా, గురు పూజ చేసిన అన్ని నదులు సముద్రంలో కలిసినట్లు, సాగరంలో విలీనమైనట్లు మనం అస్తిత్వం కోల్పోయి ఏకమవ్వాలి. తల్లీనత యొక్క అనుభూతిని పొందాలి. నేను ఏమీ కాను, నేను లేను, నేను నేను అనే మాటే లేదు అన్న భావన ఎప్పుడైతే అనుభూతి కలుగుతుందో, ఈ అవస్థలో పరమాత్మ యొక్క వచనము, నీవు ఏ ఏ దేవత యొక్క ఉపాసకుడు అయినా నీ అభిష్టాలను తీర్చి తర్వాత నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను. ముందు నువ్వు ఏం కోరుకున్నావో దాన్ని ఆ దేవతల రూపంలో తీర్చేస్తాను. చదువుకోవాలా? అవును చదువుకో. ఉద్యోగం చేస్తావా? చేసేయి. డబ్బు సంపాదిస్తావా? సంపాదించేయి. ఆ తరువాత నువ్వు ఏం చేయాలనుకున్నావో అప్పుడు నేను ఆలోచిస్తాను అని, అప్పుడు నీకు అనుగ్రహిస్తాను అని చెప్తారు. ఇందులో సరళ ఉపాసన గురు ఉపాసన మరియు కష్టమైన ఉపాసన కూడా గురు ఉపాసనే. దీనిలో సాధకులు తమను తాము అర్థం చేసుకోవడానికి, అంటే స్వయంను తెలుసుకోవడానికి ప్రయత్నించే వ్యక్తి గురువు యొక్క చరణాలను ఉపాసన చేస్తూ ఉంటాడు. ఆ గురు చరణాల నుంచి వచ్చే అనేక కిరణాలతో సాధకుడు స్వయం శుద్ధి అవుతాడు. తరువాత ఆ కిరణాలు అంతరంలో ప్రవిష్టమై అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. అక్కడ గురువు స్వయం పరమాత్మ అవుతారు. మొట్టమొదట మనకు ఇష్టకామ్యాలను తీరుస్తారు భగవంతుడు. ఆ తరువాత గురు రూపంలో మనకు సాక్షాత్కరించి గురుబోధ చేసి మనము సాధనా మార్గం వైపు ప్రయాణించేలా మనల్ని మార్గదర్శనం చేయిస్తారు. అలా మనం ఉపాసన చేసిన తర్వాత గురువే మనకు స్వయం పరమాత్మ గురు రూపంలో మనల్ని అనుగ్రహిస్తారు. అక్కడ గురువు స్వయం పరమాత్మ అవుతారు. మనము నిత్య పూజలో గురు బ్రహ్మ గురు విష్ణు అని పూజ చేస్తాం కదా, గురుదేవ మహేశ్వర అని. దానిని అర్థం చేసుకుంటే గురువు బ్రహ్మ అనగా గురువు సృష్టికర్త. దేనికి సృష్టికర్త అంటే ఈ శరీరానికి కాదు, జన్మల నుండి మనం తీసుకొని వచ్చిన పాపాలను శుద్ధి చేసి ఈ జన్మలో నిన్ను దీక్షితులను చేసి పునర్జన్మ అంటే ఆధ్యాత్మిక జన్మ ఇచ్చిన గురువే బ్రహ్మ. భగవంతుడు ఫస్ట్ మొదట మనకు ఇష్టకామ్యాలు నెరవేరుస్తారు ఒక సమయంలో. రెండవ సమయంలో మనలో ఆత్మజ్ఞానం వైపు ప్రయాణించేలా రెండవ జన్మను ఇస్తారు. అది ఆధ్యాత్మిక జన్మ. మనము ఇదివరకటి కథలో ఒక భక్తుడు నిరంతరము హరినామస్మరణ చేసుకుంటూ భగవన్నామస్మరణతో చేసుకుంటూ సముద్రం తీరం వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ వెళుతున్న సమయంలో సముద్ర తీరంలో తన పాదాలు కనిపించాయి. ఆ పాదాల వెనక మరి యొక్క పాదాల యొక్క అడుగులు కనిపించాయి. అతను ఏమనుకున్నాడు, తన వెనుక ఎవరో ఉన్నారు అనుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో అతనికి కొద్ది రోజులకి అతనికి దుఃఖము సుఖము కష్ట సుఖాలు రెండూ వచ్చాయి. ఆ సమయంలో కూడా అతడు భగవన్నామస్మరణ వదిలిపెట్టకుండా భగవంతునిని ప్రార్థిస్తూ తన యొక్క నిత్య జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఒకరోజు మరలా అతను సముద్ర తీరంలో వైపు నడుస్తూ ఉంటే ఆ సమయంలో అతనికి తన పాదాలు కనిపించలేదు, 2 పాదాలు మాత్రమే కనపడింది. అతను ఏమిటి మరి యొక్క 2 పాదాలు కనపడలేదే అని, పాదాల అడుగులు కనపడలేదే అని బాధపడుతున్న సమయంలో భగవంతుడు శబ్ద రూపంలో అతనికి, బిడ్డ నువ్వు చూసిన ఆ పాదాల గుర్తులు నావి, నీది కాదు, నిన్ను నా భుజాల మీదకి ఎత్తుకున్నాను అంటే అతను 2వ స్టేజ్లోకి వచ్చాడు, 2వ స్థాయిలోకి వచ్చాడు. కష్టసుఖాలు అనుభవించిన తర్వాత సాధన మార్గంలో ప్రవేశించడం వల్ల స్వయంగా భగవంతుడే అతని కష్టసుఖాలను పోగొట్టి ఆ కష్ట సమయంలో కాపాడడానికి అతనిని
తన భుజాల మీదకి ఎత్తుకొనడం వల్ల సముద్ర తీరంలో నడిచిన భక్తుని యొక్క పాదాలు భగవంతుని పాదాలు అని భగవంతుడే అతనికి చెప్పడము జరిగినది. అంటే భగవంతుని పాదాలతో నడిచినాడు ఇంతకాలము, భగవంతుని అడుగుజాడల్లో నడుస్తున్నాడు భగవన్నామస్మరణతో అన్న విషయము మనము గతంలో చెప్పుకున్నాము. ఆ ప్రస్తావన మరలా ఒకసారి ఇక్కడ మనము గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. కష్ట సమయంలో శిష్యుడు గురువు యొక్క భుజస్కంధాల మీద ఉన్నాడు. అంటే మన బాధ్యత అంతా గురువు మీదే, అలాగే భావించాలి. బాధ్యతను గురువుకు వదిలివేయడమే సమర్పణ. భుజస్కంధాల మీద ఉండటానికి మనము యోగ్యత పొందాలి, అది అర్హత. అప్పుడే గురువు మన బాధ్యత తీసుకుంటాడు. ఇక్కడ గురువే విష్ణువు. గురువు సంహారం కూడా చేస్తారు. దేనిని సంహరిస్తారు? మన యొక్క అవగుణాలను సంహరిస్తారు. శరీరము, మనస్సు, బుద్ధి యొక్క అవబోధాలను, పశుత్వభావాలను సంహరిస్తారు. ఇక్కడ గురువే శివుడు. ఆ 3 రూపాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఒకే స్వరూపంలో గురువుగా చూస్తున్నాము. ఆయనే దత్తాత్రేయ స్వామి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఒకే స్వరూపంలో గురువులో చూస్తున్నాము. సృష్టి, స్థితి, సంహారం గురువులో చూస్తున్నాము. అంటే ఉపాసకుల అంతరంలోని కల్మషాలను నాశనం చేసి మనలను పునఃసృష్టి చేసి మనలను పాలనం చేసే శక్తి, పాలనం చేసి ఒక సమయంలో గురువు నీ చేయి పట్టుకొని తనలో లీనం చేసుకుంటారు, విలీనం చేసుకుంటారు. కానీ మనము గురువు చేయి పట్టుకోవడానికి భయపడితే మనము అవకాశం కోల్పోయిన వారవుతాము. ఈ భయం యొక్క అర్థము ఏమిటి? మనము సమర్పణ చేసుకోకపోవడమే కారణము. నీవు పూర్తిగా గురువుకి సమర్పితుడు కాకపోతే సమర్పితుడు అయితే భయపడవలసిన పని లేదు. సమర్పణం చేయకపోతే భయపడగలవు. ఎందుకంటే పరమాత్మ ఆదేశంతోనే గురువు పరమాత్మ భావంతో నీ ముందు నిల్చుకొని నీకు మోక్ష మార్గము, జ్ఞాన మార్గము తెలుపుతూ ఉన్నారు. హరి ఓం తత్సత్. మరి యొక్క సంచికలో ఈ కరుణామృత సాగరాలో భగవంతుడు మనల్ని ఏ విధముగా ఉద్ధరిస్తాడు, కరుణామృత సాగరంలో తన యొక్క కరుణను, కృపను ప్రసాదించి ఈ అమృత సాగరంలో తన వైపుకి ఎలాగా తీసుకొని వెళ్తారు ఆత్మ సాధనలు అనే విషయాన్ని మరి యొక్క సంచికలో తెలుసుకుందాము. హరి ఓం తత్సత్.